అరే ఈ చెట్టు బాగా ఎండిపోయింది, కొంచెం నీళ్ళేస్తా లేకపోతే ఇది చచ్చిపోతుంది. ఆ ఎవరు నువ్వు? నేను ఒక దేవకన్యను. శాపం వల్ల భూలోకంలో ఒక ఎండి చెట్టులా మారాను. శాపమా? అవును. ఎవరైతే నా దీన పరిస్థితిని చూసి నా మీద నీళ్లు పోసి నన్ను కాపాడతారో అప్పుడే నాకు శాప విమోచనం కలుగుతుంది. నేనొక పెద్ద బేకారుగాన్ని, కానీ అనుకోకుండా అప్పుడప్పుడు మంచి పనులు కూడా జరుగుతాయి నా చేతిలో. నేను నీకు ఒక వరం ఇయ్యగలుగుతా. అది నీకు కావాలో వద్దో నువ్వే నిర్ణయించాలి. వరమా? అంటే పైసలు ఇస్తావా? కాదు, ఎదుటోళ్ళు వాళ్ళ మనసులో ఏమనుకుంటుర్రో అది నీకు తెలుస్తుంది. మనసులో మాట తెలుస్తుందా? అవును, ఆ ఒక్క వరమే నేను ఇయ్యగలుగుతా. కావాలంటే చెప్పు, ఇస్తా. వద్దంటే చెప్పు, వెళ్ళిపోతా. కావాలి. అసలు ఎవడెవడు నా గురించి ఏమనుకుంటాడో నాకు తెలవాలి. తదాస్తు. అంటే ఇప్పుడు నాకు ఎదుటోళ్ళు వాళ్ళ మనసులో ఏమనుకుంటారో తెలుస్తుందన్నమాట. పోయి టెస్ట్ చేస్తా. అరే అత్తుబాడుకో, పొద్దుగాల్సోది ఎడ తిరుగుతున్నావు బే? జర్ర ఇట్లా బయటికి పోయిచ్చిన అంతే. ఎప్పుడు అవర తిరుగుడేనా లేక పనిచేసే ఉద్దేశం ఏమైనా ఉందా? చేస్తా. అరే అత్తుగా, నువ్వు ఇట్లా నిర్లక్ష్యంగా ఉంటే నీ ఫ్యూచర్ ఏమవుతుందో అని భయం వేస్తుందిరా. ఇప్పుడంటే నేను ఉన్నా కాబట్టి నడిచిపోతుంది. రేపు నేను పోయినాక నువ్వు ఎట్లా బతుకుతావో ఏమో. తుల్లిగా చేస్తాను, లైట్ తీసుకో. ఎప్పుడు బాగుపడుతావేమో. బాడుకోవు. బయట ఎంత స్ట్రిక్ట్ గా మాట్లాడినా లోపల మాత్రం నా గురించి మస్తు బాధపడుతాడు మా అయ్యా. సారీ నాన్న, నేను ఎప్పుడు తప్పుగానే అనుకున్నా. నువ్వేంటో నీ మనసులో ఏముందో ఇయాలే నాకు తెలిసింది. అన్నా అట్టిపాళ్ళు ఎట్లా డజన్? 60 రూపాయలు. 50కి ఇస్తావా? సుల్లియకు. ఏ రాదన్నా, నాకే పడతలు పడదు. మా అక్కడిగాడు మనసులో సుల్లిజీగా అని చెప్పి బయట మాత్రం అన్నా అని మాట్లాడుతుండు. అరే లంజోడక, కొంటెకను లేకపోతే దెంగై. కావాలా అన్నా? వద్దు. వరం బానే పనిచేస్తుంది. ఇప్పుడు ఎవరిని టెస్ట్ చేద్దాం అబ్బా. హలో. హాయ్ అతు, బయటికి పోదాం, వస్తావా? వస్తా, పోదాం. సరే, గల్లీగడ వెయిట్ చెయ్యి, నేను రెడీ అయ్యి వస్తా. దా బండెక్కు. ముడ్డగానికి ముడ్డ ఆగుతలేనట్టుంది. ఈమెంది నన్ను మొడ్డగాడంటుంది? ఎక్కుతా. ఆగు, అసలు ఎడికి పోయిందో చెప్పనల్లే. షాపింగ్ కి తీసుకుపోయి నీ గుద్ద దింగుతా అని ముందే చెప్తే బాగుండదు కదా. అది చిన్న పనుంది, తోడుగా వస్తావేమోనని పిలిచిన. అమ్మ దొంగ ముండా, నా గుద్దున దింగుదామని చూస్తున్నావు. ఇప్పుడు పోవడం చాలా అర్జెంటా? ఆహా, అంత అర్జెంట్ ఏం కాదు. అయితే బస్ లో పో. ఈ సుల్లిగాడేంది బస్ లో పోమంటుండు? అంటే బస్ పాస్ లేదు, ఎలా వెళ్ళాలి? బస్ పాస్ లేదా? సర్లే, మనకు రిటర్న్ రానికి ఎంత టైం పడుతుంది? షాపింగ్ లా నీ గుద్ద దింగాలంటే కనీసం 4-5 గంటలు పడుతుంది. దెంగుతావు. ఎక్కువ టైం ఏం పట్టదులే. నువ్వు బండెక్కే నీ సంగతి ఏంటో తెలుస్తా. అతుగా, నేను కొన్ని ఐటమ్స్ కొనాలనుకుంటున్నా. నీకేం అవసరం ఉందో అవి కొను. నీలాంటి బకరాగడ తగలడం ఇదే ఫస్ట్ టైం. పాత బాయ్ ఫ్రెండ్ లైనా కొంచెం కంజూస్గా ఉండే, నువ్వు మాత్రం చూతగానే వెళ్ళినావు. మేడం బిల్ ఎంతైంది? 7500. ఓకే అతుగా, 7500 అంట, ఇచ్చేయి. మీ అయ్య ఇచ్చి పంపిండా అయ్యనికే? ఏంద్రా అతుగా అట్లా అంటున్నావు? నా తాన పైసలు లేవు. పైసలు లేవా? అదేంది? ఐటెంలు కొంటా అంటే కొనుమన్నావు కదా. అవు కొను మన్నా, కానీ కొనిపిస్తా అని అనలే. అరే అతుగా, నా ఇజ్జత్ తీయకరా ప్లీజ్ రా, బిల్ కట్టరా. మేడం బిల్. వస్తే దొంగముండా, నువ్వు నాతో ఎందుకు తిరుగుతున్నావో నాకు తెలుసు. ఖాళీ నా గుద్ద దెంగనికనే నాతో తిరుగుతున్నావు. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నీ మనసులో ఏముందో నాకు తెలిసిపోయిందే. నన్ను ఒక బకరగాన్ని అనుకుంటున్నావు. నా మనసులో ఏముందో నీకెట్లా తెలుస్తుంది? బికాస్ ఐఎమ్ అంతర్యామి. గుద్ద మూసుకొని బిల్లు కట్టు, లేకపోతే బొంగులగుడు. నాకైతే ఏం సంబంధం లేదు, నేను దెంగేస్తున్నా. బాయ్. ఇట్లా మొడ్డ కొడిపినవేంద్రా అతుగా? ఆతుగంతో పెట్టుకుంటే ఇట్లనే మొడ్డ కొడుస్తారు మరి. ఇంక నిజంగానే మనసులో ఉన్న మాట తెలుస్తుంది. అరే ఆతేష్, నేను చెప్పిన బిజినెస్ లా ఇన్వెస్ట్మెంట్ చేయరా, నీకు మస్తు లాభాలు వస్తాయి. ప్లాన్ బానే ఉంది కానీ కొంచెం రిస్క్ అనిపిస్తుంది. రిస్క్ కాదరా, నువ్వు ఇన్వెస్ట్ చేయగానే మొత్తం లాస్ అయిందని నీ పైసలు మొత్తం దెంగిపోతా, నప్పులు తీర్చుకుంటా. బిజినెస్ అన్నాక కొంచెం రిస్క్ ఉంటదిరా భయ్, అట్లా భయపడద్దు. నాన్న, ఈ అంకుల్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయొద్దు. మధ్యలో ఈ మడ్డగాడిని పుల్ల పెడుతుండు. ఎందుకు ఇన్వెస్ట్ చేయొద్దు బేటా, చేస్తే మనకే లాభాలు వస్తాయి. లాభాలు కాదు, ఈ మొడ్డగాడు బిజినెస్ అని చెప్పి మన పైసలు మొత్తం దెంగిపోవాలని చూస్తుండు. దెంగిపోయిన అప్పులు కట్టుకోవాలని చూస్తుండు. ఈ సుల్లిగానికి నా మనసులో మాట ఎట్టా తెలిసిందబ్బా. నాకు అన్ని తెలుసారా అంకుల్ గా.
అరే బాడుకో నిజం చెప్పురా, బిజినెస్ చేద్దామని చూసినావా నా గుద్ద దెంగదామని చూసినావా? అంటే అది తడబడుతున్నావు అంటే పక్కన గుద్దనే దెంగలని చూసినావు. బాడుకో నా గుద్ద దెంగలని చూస్తావు. అరే అతుగా మీ అయ్యని కాపాడినందుకు థ్యాంక్స్ రా, అది నా కర్తవ్యం నాన్నా. నా గురించి నా దోస్తులు ఏమనుకుంటారో తెలుసుకుంటా. అరే అతుగా నా పైసలు ఇస్తాను కదరా, ఎప్పుడు ఇస్తావు సుల్లిగా? ఇస్తారా? ఎందుకంత తొందర ఏడవారిపోతున్నా? అరే అతుగా నువ్వు ఇవ్వకపోయినా పర్లే కానీ నేను ఇట్లనే కావాలని ఏడిపిస్తుంటా. ఈ అవలగాడు మంచోడే వెళ్ళిండు, మరి కొట్టుగాడు పిత్తిగాడు ఏమనుకుంటారో నా గురించి. అలే అతుగా నీ తన పైసలు లేకపోతే నన్ను అడగొచ్చు కదలా, నేను ఇచ్చుండే కదా. పిత్తుగాడి గిట్లా మంచోడే వెళ్ళిండు, కొట్టుగాడివి మంచోడే ఉంటాడు. అయినా అసలు దోస్తులను టెస్ట్ చేయడం ఎందుకో కరెక్ట్ అనిపిస్తలే. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు కూడా ఎదుటోళ్ళ మనసులో ఉన్న మాట మీ గిట్లా తెలిస్తే ఫస్ట్ ఎవరిని టెస్ట్ చేస్తారో కమెంట్ బాక్స్ లో రాయండి.